పట్టుకుని పిసికే అని చెప్పి అధికారులు ఎవరిచ్చారు చెప్పు? నీకు సమాజం ప్రశ్నిస్తోంది. గొంతు పట్టుకుని పిసుక మనిషిని చంపేసేంత ఆ ట్రీట్మెంట్ నువ్వు తీసుకున్నావంటే ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు చూపించు. అంత దుర్మార్గం. పోనీ ఒక వ్యక్తి మీద అంటే బహుశా ఆ టైంలో అలా జరిగింది ఏదో అనుకోవచ్చుగాక, సమ్ వాట్. కానీ ఇద్దరి మీద ఏం షర్ట్ దొరకలేదా అక్కడ పట్టుకోవడానికి? గొంతే దొరికిందా? అది చూడండి, ఆ గొంతు పట్టుకునే విధానం చూడండి. అదిగోండి అది దాని ఏంటంటారో అదృష్టవశాత్తు ఫుటేజ్ దొరికింది కాబట్టి అక్కడ ఆల్రెడీ రోప్తోని వాళ్ళని రోపో లేకపోతే ఇక్కడ వాళ్ళని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. మన పిల్లలండి, వాళ్ళు పక్క దేశం నుంచి పారిపోయి వచ్చిన ఉగ్రవాదులు కాదు, విద్యార్థులు. వాళ్ళే ఉగ్రవాదులు కాదు, విద్యార్థులు. పోనీ ఆ విద్యార్థులు ఉగ్రవాదులు ఉంటే కనుక పట్టుకొని జైల్లో వేయండి, పట్టుకొని. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. జూనల్ కోర్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళ మేజర్లు కాకపోతే మైనర్లను కూడా జూనల్ కోర్టులు ఉన్నాయి, తీసుకెళ్ళి జూనల్ కోర్టులకు అప్పచెప్పండి, బాగుపడతారు అక్కడ. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చింది దేనికి? ఎస్, వాళ్ళకి హక్కు ఉంది. మాకు కావాల్సినది మాకు వద్దిది. వాళ్ళ చదువుని డిసైడ్ చేయడానికి మీరెవరు అసలు? మీకు ఇచ్చింది, మిమ్మల్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసుకునేందుకు. వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా సార్ గొంతు పిసికేయడానికి? వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ విషయం పక్కన పెడదాం. మీరు సపోర్ట్ ఇస్తారా ఎవరా? దట్ యువర్ ఇండివిజువాలిటీ. అండ్ మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే, అన్డౌటెడ్లీ. కానీ ఆ ట్రీట్మెంట్ ఏంటి సార్ అది? మిగతా వాళ్ళు ఎవరినైనా అక్కడ పాయింట్అవుట్ చేయడం జరుగుతుందా అండి? మీరు ఆ గొంతు పట్టుకుని పిసుకుతున్నారు. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. మీరు రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం కాదు సిఐ గారు, బహుశా మీరు అనుకోవచ్చు కాక. ఆ విజువల్ చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెన్స్ సార్. మీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయో, వాట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ విజిబుల్. ఇట్స్ వెరీ క్లియర్ విజిబుల్. మీ ఇంటెన్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి సార్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను సమాజాన్ని అడుగుతున్నాను. ఒకవేళ నేను అన్నమాట తప్పైతే కనుక ఐ విల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. మీరు చెప్పండి. ఆయన ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళండి, నాట్ ఎన్ ఇష్యూ. ఒక్కసారి చూపిద్దాం మళ్ళీ. ఆ విజువల్ చూడండి. ఆయన గొంతు పట్టుకున్నట్టుందా, గొంతు పట్టుకుని పిసికేస్తున్నట్టుందా? అది చూడండి, ఆ విజువల్ చూడండి. మీకేమనిపిస్తుందో మీరు మాట్లాడండి. బికాస్ మీరు కనుక మాట్లాడకపోతే, ఈరోజు ఒక వ్యక్తి మీద కనుక సీరియస్ యాక్షన్ లేకపోతే ఇట్ విల్ గోస్ ఆన్. ఏమి చూసి రేపు ఇంకొక కాకి ఆయన నేర్చుకుంటాడు. పోలీసు వ్యవస్థ మీద ఇప్పటికే సమాజంలో విశ్వసనీయత అనే పదం వీక్ అయిపోతున్న సందర్భంలో ఇటువంటి ఘటనలు దేనికి తార్కాణం? ఇంకా ఇదే ప్రశ్న నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేను, లేకపోతే ఒక ఎంపీను, లేకపోతే ఒక సోకాల్ సెలబ్రిటీస్ వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు ఇలా ప్రవర్తించిన సందర్భంలో గొంతు పట్టగలరా సార్? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఎంపీ, ఒక మంత్రి ఇలా చేయగలరా అంటే మీరు? సామాన్యులనా? విద్యార్థులనా? ఐఎమ్ సారీ, లెట్ మీ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది ఇంటరప్షన్ వెంకటరత్నం, బికాస్ మీరు అన్నప్పుడు ఒకసారి విజువల్ చూసినప్పుడు అర్థమవుతూ ఉంది. ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. సహనం లేని వాడికి కాకి యూనిఫామ్ అనర్హుడు, వెంటనే సర్వీస్ నుంచి తీసేయండి, లేకపోతే మరో కాకి ఇలానే చేస్తారని చెప్పి కొంతమంది. వాళ్ళు తీవ్రవాదులు కాదు సార్, వాళ్ళు మన స్టూడెంట్స్. ఇంత దారుణమా, చీ అని చెప్పి కొంతమంది. ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి కొంతమంది. పిల్లల న్యాయం కోసమే కదా పోరాడేది అని చెప్పి ఇంకొంతమంది. కోర్టు దగ్గరికి వెళ్తే వినేంత సమయం లేదు, రాజకీయ నాయకులు మాటలు వినడానికి వ్యవస్థలు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ విద్యార్థి సంఘాలు ఏమంటూ ఉన్నాయి? సో
సంబంధించిన ఇక్కడ ఎవరైనా సరే విద్యార్థుల జోలికి వస్తే ఎవరైనా విద్యార్థి సంఘాలకు అతీతంగా పోరాడతామని చెప్పి గతంలో కూడా విద్యార్థి సంఘాలు కూడా చాలా తీవ్ర స్వరంతో హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా గతం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఉద్యమానికి కానీ వీళ్ళ ఆందోళనకు కానీ ఒక న్యాయపరమైనటువంటి ఆలోచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు వాళ్ళకి అసలు పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఇక్కడ చదువు కోసం పోరాడుతున్నారు. అసలైనటువంటి దుస్థితి ఏంటంటే ఈ చదువుకోవడం కోసమే విద్యాలయాలు పాఠశాలలకు సంబంధించినటువంటి ఫీజు కట్టనటువంటి వాళ్ళే ఇట్లాంటి ఆందోళనకు, అంటే ఇప్పుడు చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకుందామని అనుకోండి, వాళ్ళకు చదివే దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే మంచి భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుందన్నది కూడా ఇక్కడ సూటి ప్రశ్నగా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇటు చదువు ఉండదు, అలాగే చదువుకుందామని బయటికి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్తే కాలేజీలో అవమానాలు, ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా హాల్ టికెట్లు ఇవ్వరు. ఒకవేళ హాల్ టికెట్ ఇచ్చిన ఉద్యోగం వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ కూడా డబ్బులు కడితే తప్ప మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి, అంటే అడుగడుగునా విద్యార్థులకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు. మరి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఉన్నతమైనటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేనిటువంటి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళి దానికి ఇంకా క్రెడిబిలిటీ కోసం గొప్ప గొప్ప కాన్వెంట్లకు వెళ్తా ఉంటారు. వీళ్ళందరూ కూడా దాదాపు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ మీదనే విద్యాలయ చదువుకొని ముందుకెళ్దామని అనుకున్నటువంటి వాళ్ళు. మరి ఇప్పటి వరకు కూడా 11,000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజులు బకాయిలో ఉన్నాయి. అలాగే ఇక్కడ విద్యా ప్రమాణాలు ప్రైవేట్ యూనివర్సిటీలో పెరుగుతున్నాయి తప్ప మరి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు కూడా ఎందుకు పెరగడం లేదు? మరి అలాంటప్పుడు కాలంతో పోటీ పడాలన్నా, ప్రపంచీకరణ గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ మేము వెళ్ళాలన్నా కానీ ఇట్లాంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు అని చెప్పి ఒక స్ట్రాటజికల్ విధ్వంసం ఇక్కడ విద్యా వ్యవస్థలో జరుగుతుందన్నది కూడా చాలా మంది రిటైర్డ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లాంటి వాళ్ళే స్పష్టంగా ఆర్టీవీ తోటి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారంటే ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తున్నాయి అనడంలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ లాంటివి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి కూడా పేరుకు మాత్రమే యూనివర్సిటీలు ఉంటున్నాయి. అందులో చదవడానికి కూడా సీట్లు కూడా ఫుల్ ఫిల్ కావడం లేదంటే దీని పరిస్థితులు ఎంత దారుణంగా పడిపోతున్నాయో మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలకు వీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరి అట్లాంటప్పుడు విధులేని పరిస్థితుల్లో గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజీలలోనే చదువుకోవాల్సి ఉంటుంది, స్కూళ్ళలోనే చదువుకోవాల్సి ఉంటుంది. మరి చదువుకుందామని చెప్పి ఇక్కడ అన్ని చెప్తుంటారు, కేజీ నుండి పీజీ వరకు అని చెప్పి అంటున్నారు. అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ ఏదో ఒక దశలో వీళ్ళకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అలాగే విద్యాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి ఇక్కడ కాలం మారుతున్న కొద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త కోర్సులు ఇన్వెన్షన్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎంతో గొప్ప గొప్ప మార్పులు చేకూరుతున్న నేపథ్యంలో ఆ మార్పులు అనేవి కేవలము ఇక్కడ ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకే వెళ్తున్నాయి తప్ప ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇంప్లిమెంట్ కావడం లేదు. అసలు కరెక్ట్ గా ఆలోచించాలంటే టీచర్లే సరిగా ఫుల్ఫిల్ కావడం లేదు. యూనివర్సిటీలకు వస్తే ఇంకా కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే ఇక్కడ కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. మరి దీంతో ఒక నామకే వాస్తుగా వాళ్ళు వెళ్ళడము, చెప్పడము, మళ్ళీ ఒక తంతుగానే వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, అంటే విద్యను చెబుతున్నారు తప్ప ఒక పట్టింపుతో దాంతో కూడా మనం వెళ్ళడం లేదని కూడా గమనించాల్సి ఉంటుంది. రీసెంట్ గా కాకతీయ యూనివర్సిటీ 50వ స్నాతకోత్సవ వేడుకలు, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న తర్వాత 50 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసినటువంటి రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు, వీసీలు వీళ్ళందరూ కూడా చాలా మంది హాజరయ్యారు. కానీ వారి 50 ఏళ్ల జీవితంలో గతంలో చూసినటువంటి పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఏం చేయలేనటువంటి ఒక దుస్థితిలో తాము ఉన్నామన్నటువంటి ఆవేదన ఆర్టీవీ పంచుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత ఇంత జ్ఞానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి తాము ఎందుకు, అంటే మన సంపాదించడం జ్ఞానం వృధాగా పోతుందన్న ఒక ఆందోళన ఉంది. కాలేజీలకు వెళ్తే మాత్రం ఇక్కడ వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఆ విద్య కూడా దూరం అవుతుంది. యూనివర్సిటీలు అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అంతర్జాతీయమైనటువంటి వ్యవస్థలు, అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒక పరిశోధన కేంద్రాలు. మరి అట్లాంటప్పుడు ఎక్కడ చూసినా కానీ హైయర్ ఎడ్యుకేషన్ కు వెళ్తున్న కొద్ది సమస్యలు మాత్రం తప్పడం లేదు. కేవలం ఇక్కడ ప్రాథమిక విద్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి అధికారులు మరి హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎందుకు చేయడం లేదన్నది కూడా చాలా సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రాథమిక విద్య అందిన తర్వాత అక్కడితో పరిమితం అవుతామా? మరి ఉన్నత విద్యలోకి వెళ్తే అక్కడ కూడా మెరిట్ గా ఉంటేనే కదా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చేది. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తోటి విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలకు వెళ్లి ఒక కొత్త కొత్త వ్యవస్థను కొత్త సృష్టించేటువంటి పరిస్థితి. కానీ ఏవి జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు మాత్రం విద్య మాత్రం దూరం అవుతుందన్నది కూడా ఇట్లాంటి విధానాలే స్పష్టం చేస్తుందని సాక్షాత్తు ఉన్నత అధికారులు, గతంలో ప్రభుత్వంలో క్రియాశీలక బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారంటే మరి ఎటువైపు వెళ్తుంది? రేపు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందన్న, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తే రేపు
భావి భారత నిర్మాణానికి పునాది అనుకుంటారు. కానీ మరి విద్యార్థులే ఇక్కడ ఒక స్తబ్దుగా ఉండి ఇక్కడ వయసులో ఉన్నప్పుడు మాత్రమే వీరి యొక్క ఆలోచనలు కుంటుపడిపోతా ఉంటే మరి ఎక్కడ ఈ నాలెడ్జ్ పనిచేస్తుంది? ప్రపంచ వ్యాప్తంగా కేవలం భారతదేశంలో మాత్రమే ఒక ఎంతో మంది యువత ఒక సంపన్న దేశం, యువ సంపన్న దేశంగా భారతదేశం చెప్తా ఉంటారు. మరి అట్లాంటి యువతను వక్ర మార్గంలోకి వెళ్ళడం అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గాలకు వెతకడంలో భాగంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎంతో మంది కొంతమంది రౌడీ షీటర్లుగా మారుతున్నారు, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. పని లేక ఇక్కడ ప్రత్యామ్నాయాలు వెతుక్కునేటువంటి క్రమంలో తమ విలువైనటువంటి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది సమాజానికి కంటకంగా కూడా మారుతుంది. మళ్ళీ మన అధికారులే పోలీసు వ్యవస్థనే మరి ఇట్లాంటి విద్యార్థుల మీద కేసులు పెట్టడము, వారిని తీవ్రంగా హెచ్చరించడము, కొట్టడం ఇటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మరి సమస్యల కల్పనకు కొంత ప్రయత్నాలు చేసి వారి సమస్య లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వారిని వ్యక్తులనే నిర్మూలించేటువంటి ప్రయత్నాలు కూడా సమంజసం కాదన్నటువంటి విషయాలు కూడా ఎంతో మంది ఇప్పటివరకు చెప్తున్నారు. కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలు మారడం లేదు. మరి ఆ మారకపోవడం వల్ల విద్యార్థుల అంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది. ఆర్థిక అసమానతలు రేపు విద్యార్థుల భవిష్యత్తును కూడా తీవ్ర మనోవేదనకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మాత్రం తీవ్రంగా ముందు ఇనిషియేషన్ తీసుకొని విద్య, వైద్యం ఇవి రెండుటి మీద కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇవి ప్రాథమిక అవసరాలుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ఒకవైపు వ్యవసాయమే కుంటుపడిపోతున్న సమయంలో ఇక్కడ విద్యారంగం కూడా కుంటుపడితే మరి ఇంకా ఎక్కడి ప్రత్యామ్నాయం దొరుకుతుంది?